వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. వెంజమూరు మండలంలోని నల్లగొండ గ్రామంలో నీలగిరి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ గృహమల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం అభివృద్ధికి ఎల్సీ కొండారెడ్డి దంపతుల కృషి అభినందనీయమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రశంసించారు. ధర్మకర్తల మండలి నూతన చైర్మన్గా దేవస్థానం అభివృద్ధి ప్రదాత మాజీ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎల్సీ కొండారెడ్డి సతీమణి లెక్కల కాంతారెడ్డి శుక్రవారం నాడు తన పాలక మండలి సభ్యులతో కలిసి అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రక్రియను కనీవిని ఎరగని రీతిలో ఘనంగా నిర్వహించారు. సదరు మహోత్సవానికి విశిష్ట అతిథులుగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, సినీ హీరో గుమ్మకొండ కార్తికేయలు హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా మాజీ చైర్మన్ ఎల్సీ కొండారెడ్డి స్వగృహం వద్ద అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి, అనసూయమ్మ దంపతులు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, ఎంపీపీ ఎనగూరి మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, వెంజమూరు సర్పంచ్ నల్లగొండ సుజన, టీడీపీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, దేవస్థానం మాజీ చైర్మన్లు ఎల్పీ కొండారెడ్డి, అన్నపురెడ్డి మురళీధర్ రెడ్డి, రూపనేని వెంకటేశ్వర్లు నాయుడు, అన్నపురెడ్డి మోహన్ రెడ్డి తదితరులతో పాటు గ్రామ పెద్దలు అంకినేనపల్లి ఓబుల్ రెడ్డి, బొమ్ము నరసింహారెడ్డి, అంకెనపల్లి శివశంకర్ రెడ్డి, బొల్లా సుబ్రహ్మణ్యం, అన్నపురెడ్డి తిరుపాల్ రెడ్డి, భూమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అన్నపురెడ్డి ధర్మారెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయ పరంపరలు కొనసాగించిన విజయుడు కొంచెం బ్యాక్ జరగదు, అందరికి వస్తుంది. కొంచెం బ్యాక్ జరగదు సార్. మొబైల్స్ కొంచెం వెనక్కి వెళ్ళాలి. అందులో అందరి పాత్రలు ఉన్నాయి, అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. మాకు గత ప్రభుత్వ సమయంలో 3 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మధ్యలో మా సోదరుడు మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ బాధ్యత మాకు అప్పచెప్పినప్పుడు అది దేవస్థానిదిగా దేవుడి యొక్క కృపగా మేము ఆలోచన చేస్తూ ఇదే విధంగా ఇంతకుముందు చేశాం. కాబట్టి ఈ యొక్క గ్రామంలో పుట్టి పెరిగినటువంటి మహిళగా మా శ్రీమతికి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను పెద్దల్ని మన ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు సహకరించి ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్స్ ద్వారా ఆమె ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి పుస్తకం కూడా నూతన చైర్మన్కి సభ్యులందరూ కూడా కర్తవ్యంతో స్వాగతం, అదేవిధంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. లక్ష్మీ నరసింహస్వామి భక్తులకి, నల్లగొండ గ్రామ వాస్తవ్యులకి, అలాగే వెంజమూరు మండల వాస్తవ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వేదిక అధ్యక్షత వహిస్తున్న సోదర సమానులు కలిసి మాలకొండారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న మన మాజీ శాసనసభ్యులు సోదర సమానులు శ్రీ ఖమ్మం విజయరామరెడ్డి గారికి,
అలాగే ఎక్స్ పోలీస్ కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, నూతన కార్యవర్గానికి, అలాగే చైర్మన్గా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మీకాంతమ్మ గారికి, అలాగే మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు యాక్టర్ సినిమా హీరో కార్తికేయ గారికి. కార్తికేయ గారి సినిమా నేను ఫస్ట్ మూవీ చూశాను. నేను ఇంకా కూడా ఎన్నో మూవీస్ సక్సెస్ చేసుకొని ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాంతమ్మ గారి దంపతుల సమక్షంలో వారి నిర్వహణలో ఖచ్చితంగా గుడి డెవలప్మెంట్ ఇంకా ముందుకు పోతుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే అమ్మని మొదటి నుంచి నాకు దాదాపుగా 1 సంవత్సరం నుంచి పరిచయం. ఈ సంవత్సరం రోజుల్లో ఆయన తపన చూశాను, గుడి డెవలప్ చేయాలి. అలాగే ఇంతకుముందు చేసిన మాలకొండారెడ్డి గారు కావచ్చు, మురళి గారు కావచ్చు, ఇంకా చైర్మన్ ఇంకా ఎంతోమంది, మన ఓపెరెడ్డి గారు ఈ గుడి కోసం ఆయన అయితే, ఓపెరెడ్డి గారు అయితే ఢిల్లీకి పోతారు. ఢిల్లీకి పోయి కూడా దీని గురించి మాట్లాడతారు. మరి డబ్బులు కావాలని చెప్పి అక్కడికి వెళ్తే ఆయన మళ్ళీ చెప్తా ఉన్నారు, మీ టేబుల్ డిన్నర్ డిస్కషన్స్ లో కానీ ఎక్కడ అవకాశం దొరికిన చోట ప్రమోట్ చేయండి మా గుడిని. అలాగే ఉదయగిరి నియోజకవర్గాన్ని కూడా ప్రమోట్ చేయండి. మీ సాయం కూడా కావాలి. ఎందుకంటే మీరు ఎంతో మందిని కలుస్తూ ఉంటారు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో టేబుల్ డిన్నర్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా జస్ట్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్. అది చాలా యూస్ఫుల్ మాకు. అలాగే ఇప్పుడనే కాకుండా మర్చిపోకుండా మళ్ళా కూడా మీరు రావాలి ఇక్కడికి వచ్చి ఈ గుడి కార్యక్రమాల్లో పాల్గొనాలి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451